వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్లోని చర్లపల్లి డ్రగ్స్ కేసులో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కీలక విషయాలు వెలికితీశారు. ప్రధాన నిందితుడు విజయ్ ఓలేటి గత 10 ఏళ్లుగా డ్రగ్స్ తయారు చేసి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. చర్లపల్లి, నాచారం ప్రాంతాల్లో మెపెడ్రిన్ డ్రగ్ తయారు చేసి గ్యాంగ్ గా ఏర్పడి హైదరాబాద్ లో అమ్మకాలు జరుపుతున్నారు. ప్రతిసారి 5 కిలోల చొప్పున డ్రగ్స్ విక్రయించగా ఒక్కో కిలోను 50 లక్షల రూపాయలకు అమ్ముతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో పూర్తి ఆధారాలు సేకరించినట్లు ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారులు తెలిపారు. హైదరాబాద్ లోని చర్లపల్లి డ్రగ్స్ కేసులో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కీలక విషయాలు వెలికితీశారు. ప్రధాన నిందితుడు విజయ్ ఓలేటి గత 10 ఏళ్లుగా డ్రగ్స్ తయారు చేసి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. చర్లపల్లి, నాచారం ప్రాంతాల్లో మెపెడ్రిన్ డ్రగ్ తయారు చేసి గ్యాంగ్ గా ఏర్పడి హైదరాబాద్ లో అమ్మకాలు జరుపుతున్నారు. ప్రతిసారి 5 కిలోల చొప్పున డ్రగ్స్ విక్రయించగా ఒక్కో కిలోను 50 లక్షల రూపాయలకు అమ్ముతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో పూర్తి ఆధారాలు సేకరించినట్లు ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారులు తెలిపారు. హైదరాబాద్ లోని చర్లపల్లి డ్రగ్స్ కేసులో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కీలక విషయాలైతే వెలికితీయడం జరిగింది. ప్రధాన నిందితుడైన విజయ్ ఓలేటి గత 10 ఏళ్లుగా కూడా డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు, అలాగే విక్రయిస్తున్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుచిత అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సుచిత, చెప్పండి. హైదరాబాద్ కేంద్రంగా అయితే దేశంలోనే అతిపెద్ద డ్రగ్స్ మాఫియా గుట్టురట్టు అయిందని చెప్పుకోవచ్చు. దాదాపుగా ఇప్పటి నుంచి కాదు, ముందు నుంచి కూడా దీనిపైన అనుమానం అయితే ఉంది. కాకపోతే ఎప్పుడు కూడా హైదరాబాద్ ఎస్ఓటీ పోలీసులు కానీ ఎవరికి కూడా దీనికి సంబంధించి అయితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తం చేయలేదు. కాకపోతే ఎక్కడైతే బంగ్లాదేశ్ లో ఒక యువతి ఏదైతే డ్రగ్స్ అమ్ముతుందో కొంటుందని చెప్పి నార్కోటిక్స్ విభాగం వాళ్ళు చేసిన విచారణలో భాగంగానైతే ముంబై కమిషనర్ థానే పోలీసులు, క్రైమ్ బ్రాంచ్ అలాగే మరియు నార్కోటిక్స్ పోలీసు ఇద్దరు కూడా కలిసి వచ్చి మేడ్చల్ చెల్లపల్లిలోని నవోదయ ఇండస్ ఎస్టేట్ లో అయితే ఉన్న జస్ట్ ఒక 200 గజాల ఉన్న ఈ ప్లేస్ లో అయితే జరిపిన సోదాల్లో అయితే ఇంత పెద్ద గుట్ట అయితే బయటపడిందని చెప్పుకోవచ్చు. ముంబైలో తీగలాగితే హైదరాబాద్ డొంక కదిలినట్టుగా ఉంది పరిస్థితి. ఎందుకంటే దాదాపుగా 12,000 కోట్ల విలువైన మత్తు పదార్థాలు అయితే బయటకు తెలుస్తుంది. 5 కిలోలకు పైగా ఉన్న మెఫెడ్రిన్ దాదాపు ఒక్కొక్క కిలో 50 లక్షలకు పైగానే కూడా ఉంటుందని తెలుస్తుంది. అలాగే అది కాకుండా ఏదైతే ఎండి అని చెప్పుకుంటాం, అలాగే ఎక్స్టీసీ అని కూడా చెప్పుకోబడే రసాయనాలు, లిక్విడ్ బేస్ ఉన్న రసాయనాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా అయితే పట్టుకున్నారు. అలాగే వీళ్ళకి సంబంధించి ముడి సరుకు తయారు చేసిన కంపెనీ ఇక్కడ ఉంటే వాగ్దేవి లాబొరేటరీస్ అని, నాచారంలో ఇంకొకటి విజయ్ లాబొరేటరీస్ అని ఇంకోటి ఏదైతే విజయ్ ఓలేటి కానీ శ్రీనివాస్, ఇప్పుడు ఈ కంపెనీ ఉన్నదని శ్రీనివాస్ కానీ ఇద్దరు అనుసంధానంగా అయితే డ్రగ్స్ తయారు చేశానంటూ తెలుస్తుంది. అలాగే డ్రగ్స్ ఏదైతే వాళ్ళు ఇక్కడ నుంచి ముడి సరుకు తీసుకెళ్లి నాచారంలో ఉన్న వాళ్ళ విజయ్ లాబొరేటరీస్ లో అయితే డ్రగ్స్ కూడా తయారు చేసి దేశవ్యాప్తంగా ఉన్న చాలా ప్రదేశాలకు కూడా సరఫరా చేసినట్టు తెలుస్తుంది. ఇక్కడ ఆగిపోయేది కాదు, చాలా పెద్ద మాఫియా అని తెలుసు. అలాగే హైదరాబాద్ లో ఉన్న ఎస్ఓటీ కానీ లేకపోతే డ్రగ్స్ కి సంబంధించిన క్రైమ్ బ్రాంచ్ అందరూ కూడా ఈ సంఘటనతో అప్రమత్తమయ్యారని తెలుస్తుంది. సుజిత, అయితే ఈ కేసులో ఇప్పటి వరకు అధికారులు ఎటువంటి కీలక ఆధారాలను సేకరించడం జరిగింది? ఇప్పటికే అయితే మనం ఆల్రెడీ విజువల్ చూసినట్లుగానే ఇప్పటికైతే కేసుకి సంబంధించి ఈ రోజు దాదాపుగా 159 డ్రమ్ముల లిక్విడ్ ఏదైతే ఉంటుందో డ్రగ్స్ తయారు చేసే ముడి సరుకు దాని అయితే ఈ రోజు ముంబై థానే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే 5 కిలోలకు పైగా ఉన్న మెఫెడ్రిన్ కూడా స్వాధీనం చేసుకుని ప్రస్తుతం మహారాష్ట్ర తరలించే పనిలో ఉన్నారు. అలాగే ఏదైతే వాళ్ళు 210 లీటర్లు ఒక్కొక్క డ్రమ్, ఆ డ్రమ్స్ అవి అట్లీస్ట్ వెళ్ళని సిచ్యువేషన్స్ లో
వాళ్ళు ట్రైన్ కూడా తెప్పించి అవి ఎక్కించిన ట్రైన్స్ కూడా ఉన్నాయి. అంటే దాదాపుగా ఎంత ఇట్లా అది ఓపెన్ చేస్తే ఒక చుక్క కింద చాలా విపరీతమైన వాసన పరిస్థితులు ఉన్నాయి అక్కడ. అంటే అక్కడికి చుట్టుపక్కల వాళ్ళ అంటే చుట్టుపక్కల మొత్తం కూడా ఇండస్ట్రియల్ ఏదైతే టాబ్లెట్స్ కానీ, ఫార్మాటికల్స్ కానీ, టాబ్లెట్స్ కానీ, ప్లాస్టిక్స్ కానీ ఇలాంటివన్నీ కూడా తయారు చేసే కంపెనీస్ కూడా చుట్టుపక్కల చాలా ఉన్నాయి. ఎవరికి కూడా ఎటువంటి అనుమానం రాకుండా దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి డ్రగ్స్ అనేది ముడి సరుకు తయారు చేస్తారంటే వాళ్ళు చాలా పగడబందీగానే ప్లాన్ చేశారని చెప్పుకోవచ్చు. అలాగే దీనికి సంబంధించి ఆధారాలు మనం చూసుకున్నట్లయితే చాలా రకాల ఎక్స్టీసీ అనే ఒకటి, ఎండి ఒకటి, మెప్రిన్ ఒకటి, రకరకాల సంబంధించిన డ్రగ్స్ అన్ని కూడా దొరికినట్టుగా కూడా తెలుస్తుంది వైష్ణవి. రైట్, థ్యాంక్ యూ సుచిత.